బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో కొత్త బీజేపీ అధ్యక్షుల ఎంపికకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక షెడ్యూల్ అధిష్టానం ప్రకటించింది. రేపు తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతుంది. ఈ నెల 30వ తేదీన నామినేషన్ స్వీకరణ, అదే రోజు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. నూతన అధ్యక్షుడి కోసం ఎన్నికల ప్రక్రియ జూలై 1వ తేదీన జరగనుంది. ఏపీ బీజేపీ చీఫ్ బరిలో పురంధేశ్వరి, ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి సీనియర్ నేతలు ఉండగా తెలంగాణ బీజేపీ చీఫ్ బరిలో ఈటెల రాజేందర్, డీకే అరుణ వంటి పలువురు నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో కొత్త బీజేపీ అధ్యక్షుల ఎంపికకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక షెడ్యూల్ కూడా అధిష్టానం ప్రకటించేసింది. రేపు తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి తెలంగాణ నుంచి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ దీపిక. ఎట్టకేలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపికకి ముహూర్తం కుదిరిందనే చెప్పాలి. ముఖ్యంగా రేపు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ప్రకటనకు సంబంధించి రేపు మొదటగా నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఎల్లుండి నామినేషన్లు స్వీకరిస్తారు. ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నారో వారి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం జూలై 1వ తేదీన ఓటింగ్ ఉంటుంది. అనంతరం అధ్యక్షుడిని ప్రకటన ఉండబోతుంది. ముఖ్యంగా ఈ నామినేషన్ల పర్వానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే పెద్ద ఎత్తున బీజేపీ నుంచి అధ్యక్ష రేసు కోసం చాలా కీలక నేతలంతా కూడా రేసులో ఉన్నారు. వారంతా కూడా అధ్యక్ష రేసులో నామినేషన్ వేస్తారా లేక అధిష్టానం ఒక్కరికే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అన్నది మాత్రం చూడాలి. దాంట్లో ప్రధానంగా ఎంపీలకు సంబంధించి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు అదేవిధంగా ధర్మపురి అరవింద్, మరొకవైపు డీకే అరుణతో పాటు రఘునందన్, అదేవిధంగా మరొకవైపు పాయల్ శంకర్తో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర, వీరంతా కూడా అధ్యక్ష రేసులో ఉన్నప్పటికీ అధిష్టానం మాత్రం ఒక ముగ్గురు పేర్లు మాత్రం పరిశీలనలో ఉంచింది. దాంట్లో ప్రధానంగా బీసీకి అప్పగిస్తే మాత్రం ఈసారి ఈటెల రాజేంద్ర వైపు అధిష్టానం మొగ్గు చూపేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ముందు నుంచి కూడా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష పదవిని బీసీలకి అప్పగించేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉందనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున జరిగింది. అదే నిజమైతే మాత్రం ఈటెల రాజేందర్కి అధ్యక్ష బాధ్యతలను అప్పగించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొకవైపు బయట పార్టీ నుంచి బీజేపీకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈటెల రాజేందర్ని పార్టీలో ఉన్నటువంటి చాలామంది నేతలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. అధ్యక్ష పదవిని ఇవ్వడాన్ని దీనికి అనుగుణంగానే గత కొన్ని నెలలుగా దీన్ని అధిష్టానం సాగదీస్తూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈటెల రాజేందర్తో పాటు అరవింద్ ధర్మపురి, అదేవిధంగా డీకే అరుణ, అదేవిధంగా బండి సంజయ్, ఈ నలుగురిలో ఎవరెవరికి కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరొకవైపు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైతే రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి లక్ష్మణ్ కూడా అధిష్టానం సంప్రదించింది. ఈసారి అది లక్ష్మణ్ని అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలంటూ కూడా అధిష్టాన పెద్దలు కోరినప్పటికీ ఆయన విముఖత వ్యక్తం చేశారనేటటువంటి వార్తలు వచ్చాయి. మరి దీనికి సంబంధించి ఓవరాల్గా రేపు నోటిఫికేషన్ రిలీజ్ అయితే, అదేవిధంగా ఎల్లుండి నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. 1వ తేదీన అధ్యక్ష పదవిని లాంఛనంగా అధిష్టాన పెద్దలు ప్రకటించబోతున్నారు. ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా చెప్తున్నారు, నూతన అధ్యక్షుడి ఆధ్వర్యంలోనే స్థానిక సంస్థలకి వెళ్ళబోతున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా జూలై 1వ తేదీన
కొత్త అధ్యక్షుని ప్రకటించిన తర్వాత మొత్తం రాష్ట్ర కమిటీ పూర్తిగా రాష్ట్ర కమిటీలన్నీ కూడా పూర్తి స్థాయిలో రద్దవుతాయి. కొత్త కమిటీలని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి మరొక 2-3 నెలలు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలకి సమయం ఉన్నటువంటి నేపథ్యంలో వెంటనే కొత్త అధ్యక్షుడికి ప్రస్తుతం ప్రకటించేటటువంటి అధ్యక్షుడికి పార్టీలో ఉన్నటువంటి అందరి నేతలు మద్దతు తెలుపుతారా, లేక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎడమొహం పెడమొహంగా ఉంటే ఆ ఎఫెక్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో పడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు ఎప్పటికే అధిష్టానం బీసీ నేతని ప్రకటిస్తే మాత్రం ఈటెల రాజేందర్ని చాలామంది నేతలు వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ అయితే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల మీద పడేటటువంటి అవకాశం ఉంది. ఈ రాష్ట్ర కమిటీలు అన్నీ కూడా రద్దయిన తర్వాత కొత్త అధ్యక్షుడు రాష్ట్ర కమిటీలు అన్నిటిని కూడా నియమించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల లోపు వీటన్నింటినీ కంప్లీట్ చేసుకొని నూతన అధ్యక్షుడి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామంటూ కూడా ఒకవైపు బీజేపీ నేతలంతా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి దీపిక. రైట్, థ్యాంక్ యూ.